నమస్తే అందరికి విష్తో వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అన్నట్టు కష్టం చేయకుండా కావాల్సిన అన్ని ముంగట్కొస్తే ఇక ఎవరన్నా పని చేసేదందుకు ఒళ్ళు వంచుతారా గందుకే ఉచిత పథకాలు ఇచ్చుడు మంచిది కాదు అని దేశం పెద్ద కోటోలో మాట అన్నారట నిన్న కానీ ఉచితాలు లేకుంటే ఓట్లల్లో గట్టెక్కుడు అయ్యే పనేనా ఎవరెక్కువ హామీలు ఇస్తే వాళ్ళదే అధికారం అనే రోజులు నడవబట్టే సమ్మక్క సారక్క అబ్బియా జాలరు బండల్లో అబ్బియా జంపన్న వాగుల్లో అబ్బియా అని పూనకాలతోటి మేడారం మార్మోగుతుంది మినీ మేడారం జాతర నడుస్తుంది కదా ఇప్పుడు సమ్మక్క సారక్క తల్లులకు ఇప్పటికే భక్తులంతా పబ్బతి పడుతుర్రు మరి ఆ జాతర ఎట్లయితున్నది ఏం కథ నడుచుకొనొద్దాం పార్రి మేడారం పోయి సమ్మక్క సారక్క పలారముల్లో అనే పిలుపులు వినబడుతున్నాయి కదా తెలంగాణ పల్లెలు ఇప్పుడు ఈ 4 వద్దులు చిన్న మేడారం జాతర అని చేస్తున్నారు కదా ఇక ఈ తాప కూడా చిన్న మేడారం జాతరకు మస్తు మంది భక్తజనం పోటెత్తిరు ఇట్లా ఫిబ్రవరి 12 నుంచి 15 తారీఖు దాకా 4 రోజులు ఈ జాతర నడుస్తుంది ఇక ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారంగా సమ్మక్క సారక్కల గద్దెలను మంచిగా సింగారిచ్చి పూజలు సురువు చేసిరు ఆదివాసీ పూజారులు మేడారం అంటేనే ఎత్తు బంగారం జోకిచ్చి తల్లులకు మొక్కులు పెట్టుడాయే ఇక ఆ మొక్కు ప్రకారంగా మేడారం వచ్చిన భక్తజనులంతా నిలువెత్తు బెల్లాన్ని ఎత్తు బంగారంగా జోకిచ్చి తల్లుల గద్దెల కాడ మొక్కులు పెట్టిరు ఇక యాటపోతులు కోళ్ళను పట్టుకొని పోయి తల్లులకు చూయించి బెల్లం శాఖలు పోసి జడత పట్టించి పొతం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు ఇట్లా మేడారం జాతరలనే కాదు ఇళ్లలో కూడా తల్లులకు మొక్కులు పెట్టి పబ్బది పడుతున్నారు భక్తజనం ఈ 4 వద్దులే కాదు జాతర షురువు కాక ముందు నుంచే మస్తు మంది దర్శించుకొని పోతున్నారు సంక్రాంతి పండుగప్పుడు కోనసీమ జిల్లాలల్లో కోడి పందాలది చిన్న సందడి ఉంటుందా పండుగకు 2 రోజుల ముందు మొదలైందంటే పండుగ తర్వాత ఇంకొక 3 రోజుల దాకా నడుస్తూనే ఉంటుంది ఇక మళ్ళా ఆ లెవెల్ల టెంట్లు ఏర్పాట్లు జనాలు పందెం కోళ్ళు కోడికత్తులు పందెం రాయిలను ఒక్కతాన చూడాలంటే ఏడాది కావాల్సిందే అయితే రాజు తలుసుకుంటే దెబ్బలకు కరువా అన్నట్టు పైసలున్నోళ్ళు తలుసుకుంటే పండుగకు కరువా గట్నే అయింది మరి మళ్ళా పండుగ వచ్చిందా ఏంది అనే లెవెల్లా ఎట్లా ఏర్పాట్లు చేసి రోజు కోడి పందాలను పండుగ పోయి నెలగా వస్తున్నా ఆ ప్రభావం ఇంకా తక్కువైతేనట్టుంది కదా ఈ కాకలకు ఇంకా కాయరాజా కాయ అనుకుంటా కలలు కనుకుంటా ఆ కలలను సాకారం చేసుకుంటందుకు పట్నం కొసాకున్న మొయినాబాద్ ఫామ్ హౌస్ కూడా మెట్టబెట్టిరు ముద్దుగా ఇక చూడు ఎంతమంది ఔత్సాహిక క్రీడాకారులు ఉన్నారో అగ్గో మొఖాలు దాచుకుంటారేందో ఆటలు ఆడేటందుకు మీరు చూపెడుతున్న అంకిత భావం గురించి చెప్తున్నామండి ఫీల్ అవ్వకండి మొత్తం 64 మంది ఆటగాళ్ళు 84 పందెం కోళ్ళు ఇక బుట్టలన్నీ వరుసంట వేర్చిపెట్టిరు చూడు ఇవన్నీ పందెం కోడి పుంజులే వీళ్ళంతా ఏపీకెళ్ళి ఈడికొచ్చి పొద్దుమాపు తేడా లేకుండా చెమటలు నోట్ల కట్టలు దారపోసి ఆట ఆడుతుంటే మంచిగా అలికి ముగ్గేసిన ఆకిట్లకు కోళ్ళొచ్చి పొక్కిలు చేసినట్టు ఈ పోలీసు వాళ్ళు వచ్చి అంతా జడగొట్టిరు ఇగో 46 కోడి కత్తులు 84 కోళ్ళు 30 లక్షల రూపాయల నగదు పైకం ఆయన్ని దొరకబట్టిరు మరి ఏం బాగుకుంటారో ఈ ఆటగాళ్ళని అందరినీ ఇట్లా నిరుత్సాహపరిచి ఇంతకు ఇంత పెద్ద ఘనకార్యాన్ని ఏర్పాటు చేసిన ఘనాపాటి ఎవరో చెప్పలే కదా ఇగో గీయాన్నే పేరు శివ అలియాస్ గబ్బర్ సింగ్ అట కోనసీమ జిల్లా పలంకూరులో ఉంటాడట తిన్నంత తిండి తాగినంత మందు ఆడినన్ని ఆటలు అన్నట్టు పాపం ఎంత కష్టపడి ఆటల పోటీలు ఆర్గనైజ్ చేసిండో గానీ పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం జడగొట్టిరు అమలాపురం భీమవరం ఆ సైడ్ నుంచి కార్లలో ఆ కోళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ హౌస్లో తీసుకొని పెట్టినట్టుంది దీంట్లో భూపతిరాజు శివకుమార్ అని చెప్పి అతను గబ్బర్ సింగ్ అంటారు లాస్ట్ 2013లో కూడా ఒకటి గేమింగ్ యాక్ట్లో కేసు ఉంది అతని మీద ఈ పోలీసు వాళ్ళు ఉన్నారే క్రీడాకారులను అస్సలు అర్థం చేసుకోరు ప్రోత్సాహం ఇయ్యరు క్రీడా స్ఫూర్తిని చాలా దెబ్బతీస్తున్నారండి అరే ఎవరు తెరవన్నా పోయిర్రా ఎవరినన్నా బాధ పెట్టిర్రా వాళ్ళ ఆట ఏదో వాళ్ళు ఆడుకుంటున్నారు అలా తప్పేముందండి ఎన్నడు అర్థం చేసుకుంటారో ఏమో ఓ పేకాట ఆడినియరు కోడి పందాలు ఆడినియరు డ్రగ్స్ తీసుకొనియరు మరి ఇలాగండి ఇటువంటి ఉత్సాహవంతులైన ఔత్సాహిక క్రీడాకారులు వాళ్ళ ప్రతిభా పాఠవాలను బయట పెట్టుకునేది ఊర్లో ఏదన్నా గవర్నమెంట్ ఆఫీసో రైతు భరోసా కేంద్రం అసోంటిదో అంగన్వాడీ అసోంటిదో కట్టుడు పాపం తాగుబోతులకు పండగ లెక్కనే అవుతుంది బార్లల్లో సిట్టింగ్ వేస్తే ఏముంటుందిరా ఇగో గీ బిల్డింగ్లలో సిట్టింగ్ వేస్తే మస్తు మజా ఉంటుంది అన్నట్టే పోయి తాగుతుంటారు తాగినాక ఊకుంటారా సీసాలు వలగొడతారు సర్కారు బిల్డింగు తలుపులు కిటికీలు ఇరగొడతారు
అంగడంగడ ఆగమాగం చందనం చేస్తుంటారు. అసోంటి ఆవారాగాళ్లకు గీ పోలీస్ సార్ గబ్బర్ సింగ్ లెక్క ఎసోంటి ట్రీట్మెంట్ ఇచ్చిండో చూడుర్రి. పబ్లిక్ ప్లేసులల్లా పాడు పనులు చేసుకుంటా ఇప్పటికే కొంతమంది కోతుల నుంచి మనుషులు వచ్చిరన్నదాన్ని గుర్తు చేస్తుంటారు. గట్లనే గుళ్ళు బళ్ళు ఆఫీసులన్న తేడా లేకుండా జాగా మంచిగా కనిపిస్తే అయిపోయా మాపడి పొద్దుకు మందు సిట్టింగ్ లేసి అంగడి చేస్తుంటారు. తాగినాక ఆ సీసాలను ఎంట తెచ్చుకున్న స్టఫ్ కవర్లను ఆనే వాడేస్తుంటారు. ఎట్లా పడితే అట్లా సీసాల వల్ల కొట్టి అంగడి చేస్తుంటారు. అంతటి చేసినట్టే తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బురుగుపూడి కాడ కొంతమంది గుడి పక్క పొంటే ఉన్న రైతు భరోసా కేంద్రంలో రోజు అర్ధరాత్రి దాకా తాక్కుంటా అంగడి చేస్తున్నారట. ఇక అట్లకెళ్ళి ఎవరైనా పోదామంటే భయపడతాడు చేస్తున్నారట. నిత్యం తాక్కుంటా పేకాడుకుంటా అంగడి చేస్తున్నారని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చిరట ఊరోళ్ళెవలో. ఇక ఎంబడే పోలీసు వాళ్ళు పోయి 4గురిని అరెస్ట్ చేసి లోపడేసిరు. తెల్లారి మళ్ళా అదే ఊరికి సిఐ సారు సీదా పోయిండు. రైతు భరోసా కేంద్రం కాడ తాయి పడేసిన మందు సీసాలు, తినిపడేసిన స్టఫ్ కవర్లు, తినిపడేసిన గుట్కాలు, వాడి పడేసిన పేక ముక్కలను చూసి ఆడున్నోళ్ళను పిలిచిండు. గంట సేపట్ల ఈడేం చెత్త కనబడద్దు, మొత్తం ఏడి కాడ ఏరి పడేయాలి అని గబ్బర్ సింగ్ టైపులో వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకే చూడురి ఎట్లా ఏరి పడేసిరో. ఇక ఊరి పెద్దోళ్ళని పిలిచి మీ ఊరు మీరే సాపు ఉంచుకోవాలి, గవర్నమెంట్ ఆఫీసులలో తాళాలు ఉన్నాయి, తావు మంచిగా ఉన్నది కదా అని తాయి తందనాలాడి పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే తోలు తీస్తామన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు సిఐ సారు. ఇక సిఐ సార్ వచ్చి ఊర్లో తాగుబోతులకు ధమ్కి ఇచ్చింది చూసి ఊరోళ్ళు సార్కు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. స్వచ్ఛ భారత్ అని సర్కారులు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తుంటే ఇక కొందరు జనాలేమో గీతీర్లా చేయబట్టే. ఆడోళ్ళు అన్నం లేకుండా అయినా 4 రోజులు ఉంటారేమో కానీ బంగారం లేకుండా బతుకుడు చాలా కష్టం వల్ల. ఆడోళ్లకు బంగారం అంటే హద్దులు లేనంత ఇష్టం ఉంటుంది. అట్నే బంగారం ఎత్తుకపోయే దొంగలు కూడా హద్దులు లేకుండా చెలరేగిపోతుర్రు. ఇంటాయనను బుద్రకిచ్చో భయపెట్టో బంగారం పట్టిస్తే అవి వేసుకొని తిరుగుతూనేమో దొంగల పాలవుతున్నాయి. అవ్వలు అక్కలు చెల్లెళ్ళు మరీ ముఖ్యంగా మెడలు వంగేటట్టు బంగారం దిగేసుకైపోయేటోళ్ళు. మీకోసమే ఈ వార్త పట్టుకొచ్చినాం. పురాగినరా పోర్రి. పెయ్యి మీద ఈసమెత్తు బంగారం వేసుకున్నాడు కూడా పాపమే అవుతున్నది కదా. గురిజెత్తు బంగారం ఉన్న దొంగ మొగ పొల్ల దినాలు అవుతున్నది. వాళ్ళని గత్తర దిన నంద్యాల కాడ కోట వీధిలో ఆదిలక్ష్మి అనే ఈ అమ్మ గుడికాడ నుంచి తెలిసిన వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ పోతున్నదట. అయితే దొంగ పడివేగాళ్ళు వచ్చి మెడల మీద షైన్ తెంపుకొని ఉరికిరట. గుడికి పూజ చేసుకొని ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి వస్తున్నాను. అక్కడ చేతి తీసేసిన దొంగ దొంగ అని మొత్తుకునే లోపట్నే వాడు ఆ నుంచి మాయమైండు. ఇక ఎంబడే పోలీసు వాళ్ళ ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి ఏడేడే సీసీ కెమెరాలు ఉన్నాయా, వాని జాడేమన్నా దొరుకుతుందా అని ఎంకులాడుతున్నారు. ఇప్పుడు అసలే బంగారం రేటు ఎంత పిరం ఉన్నది ఏం కథ, 80,000 దాటింది. బంగారం ధర అద్దులు లేకుండా పెరిగినట్టే దొంగలు కూడా అద్దులు లేకుండా దోసుకపోతున్నారు. బంగారం ఇంట్లో దాచిన భద్రత ఉంటలేదు, బ్యాంకు లాకర్లో పెట్టుకున్నా ఆడ కూడా గ్యారెంటీ ఉంటలేదు. పెయ్యి మీద వేసుకుంటేనేమో ఇంటికి వచ్చేదాకా కూడా భద్రత లేకుండా అయిపోయింది. ఫోన్లకు బండ్లకు ఉన్నట్టే బంగారానికి కూడా ఏదైనా ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే మంచిగుండు కాదా. 3 ప్యాసింజర్లు ఒక డ్రైవర్ కూర్చునే ఆటోలా 7-8 మందిని కూర్చోబెడతారు ఆటో వాళ్ళు. ఇక 7 సీటర్ అయితే చెప్పక్కర్లేదు, 14 మందిని అల్కా కూర్చోబెడతారు. ఇది అందరికి ఎరుకున్న ముచ్చట్నే కానీ అయితే అట్లా తీసుకుపోవడు తప్పు అని ఆటో నడిపేటోళ్ళకు తెలిసినా కూడా, కూర్చొని పోతే ప్రమాదం అని ప్యాసింజర్లకు తెలిసినా కూడా అట్నే పోతుంటారు. చూసిన వాళ్ళు కూడా పట్టించుకోరు. కానీ అందరు నాకెందుకు తీ అని ఊకుంటారేమో కానీ గీ ఎమ్మెల్యే సార్ అట్లా ఊకునేటోడు కాదు. చూడురు ఏం చేసిండో. అమ్మో, సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారు వాళ్ళ నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా రూల్స్ ను పట్టించుకోకుండా ఆటోలు నడుపుతున్న ఆటో వాళ్ళను అస్సలు ఇడిచిపెట్టేటట్లు లేడు కదా. 14 మందిని ఎక్కించుకొని ఓవర్లోడ్ తో పోతున్న ఈ ఆటో అవుపడ్డదట తోవంట. కథం వెంటనే ఆటోకి అడ్డం తిరిగి ఆపిచ్చి మొదలు ఆటో డ్రైవర్ని కిందికి దిగమని చెప్పి బడిలా సార్లు గనుక స్టూడెంట్లకు క్లాస్ వీకినట్టే క్లాస్ ఇచ్చింది. ఇట్లా ఏమన్నా జరిగితే ఎవడు బాధ్యుడు? కరెక్టే కదా. మరి ఇది ఆటో అనుకుండా మినీ బస్ అనుకుండా 4+1 ఆటో కెపాసిటీని 14+ లెక్క మార్చిండు. పొరపాటున జరగరాంది ఏదైనా జరిగితే ఎట్లా, నువ్వు బాధ్యత తీసుకుంటావా? ఇంత డేంజర్గా ఎట్లా నడుపుతున్నావు అని క్లాస్ తీసుకుండు. ఆడికే సరిపోయిందని వెళ్ళిపోలే. ఆటోలో కూర్చున్న వాళ్ళ స్టూడెంట్లను కొందరు ఆటోలను దించి తన కార్లు ఎక్కించుకొని వాళ్ళ ఇళ్లలో దింపుడే కాకుండా ఎంత చదువుకుంటందుకని పోయినా కూడా ఇంతమందిని ఒక్క ఆటోలో పంపుడు కరెక్ట్ కాదని కాలేజీ పిల్లల తల్లిదండ్రులకు కూడా ఓ క్లాస్ ఇచ్చిండట సారు.
కానీ సారి ఎంత చెప్పినా పల్లెటూర్ల పంటి బస్సులు తిరిగాయి, ఆటోలు తక్కువ. ఈ ఎట్ట వచ్చిపోతారు వాళ్ళైనా. ఇవాళ ఒక్కనాడు ఇట్లా చెప్పిపోతాడు కానీ రేపటి సంది ఎట్ట పోవాలి ఎట్ట రావాలి. సార్ ఏమన్నా రోజు ఇట్లా తన కార్లో కూర్చోబెట్టి తీసుకొస్తాడా? ఆయనకి ఇట్లా కారెడ్డాలు ఆడుతురట. ఆటోలకు అట్లా ఓడు తప్పని ఏరుకున్నా తప్పనిసరి పరిస్థితులలో పోతున్న జనాలు. మనల్ని ఎవరన్నా నమ్మించి మోసం చేసినా, మన సొమ్ములు మన ఆస్తిపాస్తులు బలిమీకి గుంజుకున్నా న్యాయం చేయమని పోలీసు వాళ్ళకి చెప్పుకుంటాం. ఎవ్వరితోటి కాని పని పోలీసు వాళ్ళతో అవుతుందని నమ్మికం కదా. అయితే మోసపోయిన వాళ్ళకు న్యాయం చేయాల్సిన ఒక పోలీస్ ఆయన్నే మందిని ముంచే పని పెట్టుకుంటాటగా సత్యసాయి జిల్లా ఎస్పీ ఆఫీసులో కొలువు చేసే ఒక పోలీస్ ఆయన. ఇక మరి బయటోళ్ళు మోసం చేసినా పోలీసు వాళ్ళు మోసం చేసినా మళ్ళీ పోలీసు వాళ్ళకే చెప్పుకోవాలి కదా. అదే పని చేసిండు ఈ పెద్ద మనిషి కూడా. కళ్ళల్లో నీళ్లు రాంగా ఏడుచుకుంటా ఏదో చెప్తుండు చూడు. పెద్ద మనిషి పేరు వెంకటనారాయణ. ఏదో ఆపతొచ్చి పైసలు చాలా అక్కరబడితే ఇదే సత్యసాయి జిల్లా ఎస్పీ ఆఫీసులో కొలువు చేసే ఏఆర్ కానిస్టేబుల్ వలి అన్నట్టు ఆయన తన 6 లక్షలు అప్పు చేసిండట. ఇక ఈ వలి సారు చాలా దయగల్లోడే 3 రూపాయల మిత్తికే ఇచ్చిండట పైసలు. అయితే ఇచ్చిన 6 లక్షలకెళ్ళి 1 లక్ష మొదలే మిత్తి కింద పట్టుకొని కతిమ 5 లక్షలకు నెలకు 15,000 చొప్పున ఎప్పటికప్పుడు గిక్కపోతుండట ఆ మిత్తి పైకం. మరి సారుకు బంగారు కోడిగుడ్లు కాదు, ఆ కోడిగుడ్డు పెట్టే కోడి మీదనే కన్ను పడ్డట్టుంది. వెంకటనారాయణ ఈ నడమ నీ పానం బాగుంటలేదు కదా. మరి నీకేమన్నా అయితే ఆ పైసలు ఇవ్వలిస్తారు చెప్పు నాకు. ఎందుకన్నా మంచిది నీ భూమి జాగ కాయిదాలు నా తన పెట్టు, పైలంగా దాచి మళ్ళా నువ్వు పైసలు కట్టాగానే నీ కాయిదాలు నీకు ఇత్తా అని నమ్మించినట. సరే పైసలు కట్టేది ఉంది కదా, పైకి వెళ్ళి పోలీసు ఆయన మోసం చేస్తాడా అనుకొని ఆ కాగితాలు సారి వారి చేతిలో పెట్టినట. అయితే వీళ్ళకి ఎవ్వరికి తెలియకుండానే ఆ జాగను వేరేటోళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నట. ఆ ముచ్చట ఎరకై వీళ్ళ కొడుకు ఊరేసుకొని జీవి తీసుకున్నట పాపం. నా సొమ్ము నాకు ఇష్టం, నీ సొమ్ము నీకు ఇస్తానని రాసిస్తా అని చెప్పి రాయించుకున్నాడు. ఐచెంట్లు 7 నెలలు అవుతుంది. సార్ నీ సొమ్ము నీకు ఇస్తా, నా ఐచెంట్ నాకు రాసేయమంటే మేము అడిగిన తర్వాత వేరే వాళ్ళకు రాసి ఇచ్చినాడు సార్. అది నా కొడుకు తెలిసినక్క ఏదో తాగి పోయి ఊరేసుకొని చచ్చిపోయాడు సార్. నాకు ఉన్న జాగ గుంజుకుండు కన్న కొడుకును మింగిండు అని జిల్లా ఎస్పీ రత్న మేడంను కలిసి మొరబెట్టుకుండు. ఇట్లా ఇక మేడం ఉండి ఆ సంగతి ఏందో 2 రోజులలో పూర్తి చేపిస్తా, నువ్వేం బాధపడకని ఆయన ముంగట్నే ఆర్డర్ రాసి పెద్ద మనిషిని పంపిందట. చూడుర్రి, కంచే చేను మేసుడు అంటే ఇట్లనే ఉంటది కావచ్చు. పోలీస్ కొలువు చేసుకుంటా మిత్తిల బేరం చేసుడే కాకుండా మంది జాగాను అగ్వల కొట్టేద్దామని మంచి ప్లానే వేసినట్టుండు పోలీస్ సారు. తులసి వనంలో గంజాయి మొక్కలు లెక్క మోపై మందిని ముంచుతున్న గిసుంటి కొందరు చేయబట్టి పోలీసు వాళ్ళందరి ఇజ్జత్ పోవట్టే అని తిడుతున్నారట సత్యసాయి జిల్లా జనాలంతా. ఊర్లల్లా బెల్ట్ షాపులు పెట్టద్దు, సంసారాలు ఆగం చేయొద్దని అప్పుడప్పుడు మన ఆడోళ్ళంతా జంగు లేపుతుంటారు కదా. దండుకు దండు కదిలి షాపులు నడిపేటోళ్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి అమ్ముతున్న బాటిల్లు పట్టుకొచ్చి రోడ్ల మీద పట్ట పటాకులు లెక్క వాళ్ళకు కొడుతుంటారు. గిసోంటి అన్నీ మస్తు కామన్. అయితే గా నల్లగొండ జిల్లాలున్న ఒక ఊరు ఆడోళ్ళు ఊళ్ళే బెల్ట్ షాపులు పెట్టద్దని చాలా ఎరైటీగా జంగులేపిరట. ఇంత ఎరైటీగా ఏం చేసిరబ్బా? ఎట్లుంది రామక్క పేరడి పాట. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు ఆడోళ్ళు వీళ్ళంతా ఊళ్ళే బెల్ట్ షాపు బెండు తీస్తందుకు దండుకు దండే కదిలిర్రు. డప్పు సప్పుల నడమ ఊరంతా ర్యాలీ తీసి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట కూర్చొని ఇక మీటింగ్ పెట్టుకొని ఇదివర సంధి ఊళ్ళే ఎవరు మందు అమ్మినా తాగినా వాళ్ళందరికీ జుర్మానేసి ముక్కులు వెండి దండగా కట్టిస్తామని తీర్మానించుకున్నారు. మరి చిన్న సన్న తిప్పాలుంటాయా ఈ మందుకు అలవాటైతే? సంసారాలు నాశనం అయితే పెన్లాం పొరగాలు రోడ్ల మీద పడతారు. అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా తయారవుతున్నారు. మొన్న 6 రోజుల కిందట ఇదే ఏపూరు పక్కపంటే ఉన్న ఆరెగూడెంలా మందుకు బానిసైన ఒక తండ్రి కన్న కొడుకునే కొట్టి చంపిండట పాపం. అగో ఆ ఎఫెక్టు ఈ ఊరోళ్ళ మీద పడ్డదన్నట్టు. తాగుడికి అలవాటై సంసారాలు నాశనం చేసుకునేటోళ్ళు మనవుల్లే కూడా మస్తు మందే మోపైతున్నారు. చేతులు కాలేదాక చూసుడు కంటే ముందే మేలుకుంటే మంచిది కదా అని ఇట్లా బెల్ట్ షాపుల బెండు తీసే కార్యం పెట్టుకున్నారు అమలక్కలంతా. ఎక్సైజు పోలీస్ శాఖల అధికారులు వెంటనే బెల్ట్ షాపులు నడిపేటోళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, లేదంటే నెక్స్ట్ టార్గెట్ మీ పోలీస్ స్టేషన్లే అవుతాయి, తర్వాత బాధపడొద్దు అని మర్యాదగా వార్నింగ్ ఇచ్చిర్రు. అవోళ్ళ మనం మన చేతులల్లనే జేబులల్లనే బాంబులు పెట్టుకొని తిరుగుతున్నాం తెలుసునా? అగో ఏందో గట్ల చూడబడుతుంది. ఫోన్లు నడమ బాంబులు లెక్కనే డబేలు మన వెళ్తున్నాయి.
మన వార్తలలోనే ఛార్జింగ్ పెడుతుంటే ఫోన్లు వెళ్ళిన ముచ్చట్లు ఎన్ని చూపించలేదు చెప్పు స్మార్ట్ వార్తల్లా. అయితే ఛార్జింగ్ పెడుతుంటే ఫోన్లు వాడితే అప్పుడు మన కర్మ కాలితే ఫోన్లు కూడా వెళ్తాయి అన్న ముచ్చట ఎరికే కదా. కానీ ఉత్తగా జేబులు వేసుకున్న ఫోన్ కూడా బాంబు వెళ్ళినట్టు వెళ్తుందని ఎవ్వరని అనుకుంటారు వల్ల. అయితే అట్లా కూడా వెళ్తున్నాయి ఫోన్లు. అరే గట్లా చూస్తారు నమ్ముతలేరా? పోయి చూసిరా పోరి ముచ్చటేందో. ఈ ఫోన్లు చల్లకుండా ఏం ఫోన్లు ఉన్నాయి, ప్యాంటు వెనక జేబులు వేసుకున్న ఫోన్ ఎట్లా వేలిందో చూడురి. బ్రెజిల్ ఉండే ఒక ఆమె భర్తతోటి కలిసి షాపింగ్ మాల్లో సామాన్లు కొంటున్నది. ఇంతలోనే ప్యాంటు వెనక జేబులు వేసుకున్న ఫోను డబేలు అని పేలి మంటలు అంటుకున్నాయి. ఇక లబ్బలీబ మొత్తుకుంటా ఆ లాయి నుండి మంటలు ఆరిపోయేందుకు చూసిండు. ఎట్లనో గట్లా మంటలు అయితే ఆరిపోయారట, కానీ పాపం అప్పటికే ఆమె పేయి అంతా కాలిపోయింది. ఇక దవాఖానకి వేసుకపోయారట. మరి అదేం దిక్కు వల్ల ఫోనో కానీ గట్ల వేలుడేంది? అరే ఎక్కువ వాడుతుంటే ఓవర్ హీట్ అయి పేలింది అన్నట్టు లేదా? ఛార్జింగ్ పెట్టి కూడా లేదు, జేబులు వేసుకున్న ఫోన్ వేలిందంటే ఇక బ్యాటరీకి ఏం బుట్టి కాలబడదు. చూస్తురు కదా, మన టైం బ్యాడ్ ఉంటే జేబులు ఉన్న ఫోన్ కూడా బాంబు లెక్కనే వేలుతుంది ఇట్లా. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చేస్తూనే ఉండుర్రి TV9.